హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. బంగాళదుంప ఫ్రై. ఇది డీప్ ఫ్రై లేకుండా బంగాళదుంపలు ఉడకబెట్టి నేను ఎప్పుడు మా ఇంట్లో చేసే విధానం మీకు చేసి చూపిస్తున్నానండి. బంగాళదుంపలు అంటే అందరికీ ఇష్టం కదా. ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా 30 కేజీ బంగాళదుంపలు తీసుకొని ముక్కలు కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసాను. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఈ బంగాళదుంపలన్నీ వేసేసుకొని ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక లోటతో వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు, చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. మరి ఎక్కువ వేయొద్దు, తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు 70% ఉడికిపోవాలన్నమాట ఈ బంగాళదుంప ముక్కలు. ఇలా కట్ చేసి చూస్తే ఇంకా లోపల పచ్చి అనేది ఉంది కదా, ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి స్ట్రైనర్తో తీసి పక్కన పెట్టేసుకోవాలి. స్ట్రైనర్తో వాటర్ లేకుండా తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై అది చేయట్లేదు కదా, ఇప్పుడు ఫ్రైకి ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ మినపప్పు, ఆవాలు కలిపి పోపులు వేసుకోవాలి. ఇందులో కొద్ది పోపులు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు శనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 3, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం వేగుతున్నప్పుడు నేను చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 6 తీసుకున్నానండి. సన్నగా ముక్కలు తరిగి వేసుకోవాలన్నమాట. ఇందులో ఉల్లి తరిగి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 3 వంతులు వేగిపోవాలండి. ఒక 70% వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి. ఇలా ముక్కలు ఉడికించి వేయించడం వల్ల చిదిరైపోకుండా ముక్కగానే ఉంటుందండి, ముద్దలాగా అయిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ముందు కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు సరిపడగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 3-4 నిమిషాలు వేగనివ్వాలన్నమాట. అలా వేగడం వల్ల ఇంకా బాగా ఉడుకుతుంది. ముక్క అనేది ఉడకాలి కాబట్టి మూత పెడుతూ వేయించుకుంటే ఇలా వేగుతున్నప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒక చాకు తీసుకొని ఇలా కట్ చేసి చూస్తే ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు మనం మసాలాలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు వేసుకోండి. రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇది ఫ్రై కాబట్టి కారం మన ఇష్టం అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని స్పైసెస్ అంతా బంగాళదుంపల ముక్కలకు పట్టాలి కదా, ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లోని వేగనివ్వాలి. అలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 4 నిమిషాల తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ కదా. ఈ బంగాళదుంప ఫ్రై మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సాంబార్ చేసేటప్పుడు పప్పుతోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.